హరే కృష్ణ. శతశ్లోకి భగవద్గీతలోని 16వ శ్లోకం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలోని 58వ శ్లోకం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః శతశ్లోకి భగవద్గీత. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. నిఘంటువు యదా ఎప్పుడు, అయం ఈతడు యోగి, కూర్మః తాబేలు, అంగానీవ అవయముల వలె, ఇంద్రియార్థేభ్యః ఇంద్రియ విషయముల నుండి అంటే శబ్ద స్పర్శాదుల నుండి, ఇంద్రియాణి ఇంద్రియములను, సర్వసః చ అన్ని వైపుల నుండి, సంహరతే వెనుకకు మరల్చుచున్నాడో, తదా అప్పుడు, తస్య అతని యొక్క ప్రజ్ఞా జ్ఞానము ప్రతిష్ఠిత మిగులు స్థిరమైనది. తాత్పర్యం: తాబేలు తన అవయములను లోనికి ముడుచుకొనున్నట్లు యోగి ఎప్పుడు తన ఇంద్రియములను ఇంద్రియార్థములుగా విషయముల నుండి సర్వత్రా వెనుకకు మరల్చుచున్నారో అప్పుడు అతని జ్ఞానము మిగులు స్థిరమైనది అగును, అతడు స్థిత ప్రజ్ఞుడగును. అంటే ఇక్కడ మోక్ష ప్రాప్తికి అంటే ఆత్మ సాక్షాత్కారమునకు ఇంద్రియ నిగ్రహము అత్యంత ఆవశ్యకము అను విషయము ఇక్కడ తెలుపబడుచున్నది. యదా అను పదము ప్రయోగించినందువలన మనుజునకు ఎప్పుడు ఇట్టి ఇంద్రియ నిరోధము సిద్ధించునో అప్పుడే బుద్ధి ఆత్మయందు స్థిరముగా నెలకొనగలదని ఇక్కడ వచింపబడినది. ఈ సత్యమునే పతంజలి మహర్షి గారు యోగచిత్త వృత్తి నిరోధ తదా దృష్ట సర్వరూపే వస్థానం అను 2 సూత్రముల ద్వారా వ్యక్తమనర్చెను. అనగా ఎప్పుడు చిత్తము తన బహిర్ముఖ విషయ ప్రవృత్తులను త్యజించి అంతర్ముఖము అగునో అప్పుడు అది ఆత్మయందు చక్కగా స్థితిని పొందగలదని భావము. ఈ తత్వము ఇచట భగవానుడు ఒక చక్కని ఉపమానము ద్వారా బోధించిరి. తాబేలు ఏ కొంచెము శబ్దము గాని అలజడ గాని కలిగినను వెంటనే తన అవయములన్నిటినీ లోనికి అంటే దాని చిప్పలోనికి ముడుచుకొనును. అట్లే యోగి అగువారు శబ్ద స్పర్శాది బాహ్య విషయములన్నిటి నుండి మనస్సును మరల్చి ప్రత్యాహారము గావించి అంతరాత్మయందు దానిని నెలకొల్పుము. సర్వసహ అని చెప్పినందున ఏ ఒకానొక ఇంద్రియమునో నిగ్రహించుట చాలదనియు అన్నిటినీ నిరోధించవలను అనియు స్పష్టీకరించబడినది. రాత్రి తలుపులన్నింటినీ మూసివేసి ఒక్కదానిని తెరిచి ఉంచినను దొంగ అందుండి లోనికి ప్రవేశించి హాని చేయగలడు కదా. కిటికీలన్నిటినీ మూసి ఒక్కదానిని తెరిచి ఉండినను గాలిచే ప్రమిదయందుని దీపము మారిపోవునా. కావున ముముక్షువు జాగరూకుడై సర్వేంద్రియములను విషయముల నుండి మరల్చవలెను. ఆత్మానుభూతికి స్థిత ప్రజ్ఞత్వమునకు ఇట్టి విషయరాహిత్యము ఒక ఆవశ్యకత అని గీతాచార్యుల వారు ఈ శ్లోకములో బోధించుచున్నారు. మనుజుడు స్థితప్రజ్ఞుడు ఎప్పుడు కాగలుగును అని మన ప్రశ్న వేసుకుంటే సమాధానంగా ఎప్పుడు మనుజుడు తన ఇంద్రియములన్నిటినీ శబ్దాది విషయముల నుండి మరల్చునో మరియు చిత్తమును అంతర్ముఖమనర్చి ఆత్మయందు స్థాపితమనర్చునో అప్పుడు అతను స్థితప్రజ్ఞుడు కాగలును. ఈ ప్రకారముగా స్థితప్రజ్ఞ లక్షణములను పేర్కొని ఇక ఇప్పుడు ఆత్మజ్ఞానము చేతనే విషయవాసన మూలముగా తొలగగలదు. ఎట్లా తొలగగలదు అని మనకి సమూలంగా దీన్ని జ్ఞానము చేతనే విషయవాసనను సమూలముగా తొలగించుకోవడం ఎలాగా అని చెప్పి మనకి భగవానుల వారు తెలియపరుస్తూ ఉంటారు. జై గోవింద.